నెల్లూరు జిల్లాకి చంద్రబాబు గారు వరాలే ఇవాళ పీపీపీ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి P4 సిస్టమ్ దాన్ని అమలు చేయబోతున్నారట. ఇందులో నందగోకులం లైఫ్ స్కూల్ అనేటటువంటిది ఓవరాల్గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన మేధస్సు కల బాలుర కోసం రెసిడెన్షియల్ స్కూలు, నందగోకులం ప్రాంగణంలోని 19 ఎకరాల క్యాంపస్సు, ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు, సాంకేతిక సామర్థ్యం గల వైఫై క్యాంపస్సు, పూర్తిగా ఎయిర్ కండిషన్ స్కూలు, అర్థవంతంగా రూపొందించిన బోధనా స్థలాలు, గోవులు ఎడ్ల మధ్య ప్రకృతి సహజ బాల్యం, సేంద్రీయ వ్యవసాయంలో పాల్గొనడం, అలాగే అదొకటి చేస్తున్నారు ఇవాళ. ఇంకోవైపున 24 ఎకరాల్లో బయో ఎథనాల్, కార్బన్ డైఆక్సైడ్, డ్రైడ్ డిస్టిల్లర్స్, గ్రెయిన్స్ విత్ సొల్యూషన్స్, DDGS ఉత్పత్తి చేయబోయేటటువంటిది. అలాగే ఈ ప్రాంతంలో 15,000 టన్నులకు పైగా నూకలతో బ్రోకెన్ రైస్తో కొనుగోలు చేసి 250 కిలోమీటర్ల పరిధిలోని 300కు పైగా రైస్ మిల్లుల నుంచి నూకల్ని ఫీడ్ స్టాక్గా ఉపయోగించి రోజుకు 200 KLPD ఎథనాల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినటువంటి ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా పెట్రోల్లో 20% మిశ్రమ లక్ష్యానికి మద్దతుగా ఎథనాల్ ప్లాంట్ ఒకటి ఇనాగరేషన్ కాబోతుంది. ఇంకోటి నందగోకులం సేవ్ ద బుల్ కాజ్ అన్నటువంటి పేరుతో 280 ఎకరాల విస్తీర్ణంలో 400కు పైగా ఎడ్లు, ఆవులు, దూడలకి ఆశ్రయం కల్పించబోతున్నారు. అంతరించిపోతున్నటువంటి దేశీయ ఎడ్ల జాతులు పునరుద్ధరించడంతో పాటుగా నంది పవర్ ప్రత్యేకంగా రూపొందించిన ఎడ్ల ట్రెడ్మిల్ సుమారు 5 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి, తద్వారా రైతుకి ఎడ్ల పోషణకి సరిపడేటటువంటి ఆదాయాన్ని తయారు చేయడం. అట్లాగే డిజిటల్ బుల్ అడాప్షన్, ఎవరైనా వర్చువల్గా ఎద్దును దత్తత తీసుకుని రైతులకు మద్దతు ఇచ్చేందుకు అనుగుణమైనటువంటి నందగోకులం అనేటటువంటి కాన్సెప్ట్ను కూడా ఇవాళ ఇనాగరేట్ చేస్తున్నారు బాబు గారు. ఓవరాల్గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు ఇవాళ.